మిత్రులారా, ఆ పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారయ్యా, గురిగింజుకో దాని ముడ్డి కింద ఉండే నలుపు తెలియదంట. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అట్నే ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ముజఫర్పూర్ లో తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్నటువంటి ఈ 56 ఏళ్ల యువనేతటువంటి రాహుల్ గాంధీ మన ప్రధాని మోడీ గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలన్నీ కూడా చేశాడు. మాట్లాడతా ఓట్ల కోసం మోడీ ఏ నాటమైనా కూడా వేయగలుగుతాడు. ఆయనకు కేవలం ఓట్లు మాత్రమే కావాలా, ఆయన ఓట్లు కావాలి, ఆయనకి సీట్లు కావాలా? ఏమి కథలో చూడండి. మీరు డ్యాన్స్ చేయమని చెప్పేసి అడిగినా కూడా ఓట్ల కోసం నరేంద్ర మోడీ చేస్తాడు అని చెప్పి మాట్లాడాడు. ఈ పత్తితి కబుర్లని చెప్పినాడు ఒక మాట. ఇప్పుడు సోనియా గాంధీ వాళ్ళ అమ్మగారు, ఆమె ఏడా డ్యాన్స్ చేయలా, ఆమెకు అసలు డ్యాన్సే రాదు. ఇకపోతే ప్రియాంక గాంధీ ఎవరు, మన సోదరే, ఆమెకు అసలు డ్యాన్స్ అంటేనే తెలియదు. ఆమె ఏడా ఎప్పుడు ఎవరితో కూడా డ్యాన్స్ చేయలా, ఆమె ఏడా డ్యాన్స్ చేయలేదు. ఇక నీ విషయానికి వద్దాం, నువ్వు కూడా ఏడా డ్యాన్స్ చేయలా, నీకు స్టెప్పులు ఎట్టేయాలో కూడా నీకు రాదు. అంత పద్ధతులు, అంత శుద్ధపోసలం మనమేమో మోడీ గురించి మాట్లాడతాం, ఆయన ఓట్ల కోసం డ్యాన్స్ వేస్తాడని చెప్పేసి. ఎట్లా మాట్లాడతారయ్యా సామె? అదే చెప్పేది, గురిగింజుకు కింద ఉండే నలుపు తెలియదంట, అట్టగా ఉన్నది. రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైన బీజేపీ అయితే తీవ్రంగా స్పందించింది. లోకల్ గూండాలాగా ఈ రాహుల్ గాంధీ మాట్లాడతాడని చెప్పేసి మండిపడినారు. మోడీకి ఓటు వేసిన దేశంలోని ప్రతి పేద వ్యక్తిని ఈ రాహుల్ గాంధీ అవమానిస్తున్నాడు, ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాడని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున ఈయన మీద విమర్శలు గుప్పించింది. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళకు, వాళ్ళందరి ఓట్లన్నీ కూడా మనోళ్ళు ఎలక్షన్ కమిషన్ తీసిపారి దొబ్బుతా ఉంటే వాళ్ళందరూ ఓట్లు తీసేస్తారని చెప్పేసి ఆయన ఓటు అధికార యాత్ర అని చెప్పేసి ఒకదాన్ని ప్రవేశపెట్టాడు. ఒక మాట చెప్తాయా చిన్న క్లారిటీ. ఇప్పుడు మొన్నటిదాకా ఈవీఎంల మీద పడి ఏడ్చిరే మీ శాతకంతనాన్ని, మీ అసమర్థతను, ఈవీఎంలు అంతా హ్యాక్ చేశారని. అరే బాబు, ఈవీఎంలు హ్యాకింగ్ చేసేట కంటే మళ్ళీ ఈ ఓట్లు తీయాల్సిన పని అవసరమే ఉండదు. వాళ్ళు ఎట్టా ఈవీఎంలు ఏదో చేస్తారు కదా మీ ఉద్దేశంలో, మళ్ళీ ఈ ఓట్లని తీసేయాల్సిన అవసరం ఉండదు. సరే, ఓట్లు తీసేచ్చే ఈవీఎంల మీద ఆ హ్యాకింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. మీకే క్లారిటీ లేదు, మీరు మళ్ళీ మాట్లాడతారు. ఏమి రాజకీయాల్లో ఏం మాట్లాడతారు కొంచెమన్నా ఉండాలి కదా. ముందు చూపు లేకుండా ఒరే పక్క ఎదుటోళ్ళు వాళ్ళు దుమ్మెత్తిపోతారని కూడా లేకుండా ఏదంటే అది మాట్లాడితే ఎట్టా? అందుకే చెప్పేది, గురిగించుకు దాని కింద ఉండే నలుపు తెలియదని.